హే గాయ్స్, ఈరోజు లంచ్ స్పెషల్ కాకరకాయ కారం. సో దానికి మనం ముందుగా కాకరకాయలని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలా. ఇట్లా 4 భాగాలుగా గుత్తొంకాయకి ఎట్లా కట్ చేసుకుంటాం మనం అట్లా కట్ చేసుకోవాలా. లోపల సీడ్స్ తీసేసి పైన చెక్కు కూడా తీసేసాం మేము. ఉప్పు పసుపు వేసి ఒక గంట సేపు ఉంచి తర్వాత వాటిని గట్టిగా స్క్వీజ్ చేసేసుకొని వాటర్ అంతా పోయినాక ఇట్లా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఇట్లా అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కొంచెం పొడి చేసి పెట్టుకుందాం. దీంట్లో ఏమేమి వేసామంటే శనగపప్పు, వెల్లుల్లి, కారం, ఉప్పు, జీలకర్ర ఇవన్నీ మనం పౌడర్ చేసి పెట్టుకుందాం, పుట్నాల పొడి లాగానే. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ పౌడర్ కూడా వేసి మిక్స్ చేసేసి కాకరకాయ కారాన్ని ఆస్వాదించడమే. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని, ఇంత కరివేపాకు వేయటం చూపించలేదు, కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని ఆ కాకరకాయలు ఎండు పొడి రెండు మిక్స్ చేసేసి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. చూసారా, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పేయండి. బై గాయ్స్.